ఎన్నిసార్లు చేయాలండి చేసిన ఫోటోలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాం. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు నీ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు చెప్తుంటే ఫోన్ నేను ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేపకపోతే ఎవరు చెప్పుకోవాలి శ్రీ గారు? మేము ఎవరితో మాట్లాడాలి? మేము మొత్తం అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి నేను. ఈ అమ్మ నిన్నమల ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే ఇక మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేసిన ఫోటోలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాం. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు నీ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు చెప్తుంటే ఫోన్ నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులనే చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా? ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగలం అనుకుంటాము కూడా చంపుతా వస్తాం, బతాం ఏముంది అంతకన్నా మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటి పోతాం, ఏమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేపకపోతే ఎవరు చెప్పుకోవాలి శ్రీ గారు? మేము ఎవరితో మాట్లాడాలి? మేము మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చినాను. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్మిచేత మరుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోవడం ఎవడు కాదు. అది చెరుకట్ట మీద మరుస్తుంది, లిఫ్టిగేషన్ కాడ తుమ్మచేత మరుస్తాయి, కట్టే దవాఖానాలు మరుస్తాయి, ఊళ్ళో మరుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్ అటు బంద్ టికెట్ అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది. పాప వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడు నన్ను కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, 10 మంది ఇచ్చిపోతా అంటే మారింది కదా, క్యాన్ తీసుకుంటుంది వాడుతా వాడిని బతుకులు ఆడుకో, నీకు ఎదుగురా నిన్ను బండి నిర్ణయం మారింది అన్నది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయలు మా బిల్లు వస్తుంది ఏం చేయాల్సి ఏమనుకొని కట్టాలి సార్ వాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.